హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ నందన వ్లాగ్స్. ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ సండే అండి. అండ్ క్రిస్టియన్ సోదరులకి ఇంకా క్రిస్టియన్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా హ్యాపీ ఈస్టర్ కూడా. ఇదైతే ఈస్టర్ సండే రోజు వ్లాగ్ అండి. ఇంకా ఈరోజు అయితే మా జస్విన్ ఇంకా మా వారైతే కీమా బిర్యానీ కావాలన్నారు. ఇంకా వారి కోసం అయితే చేస్తున్నాను. దీనికి కావాల్సినవి బిర్యానీ సామాన్లు, ఇంకా పుదీనా, కొత్తిమీర, కీమా, ఇంకా ఉల్లిపాయలు అయితే పెద్దగా కట్ చేసి అయితే పెట్టుకోవాలండి. ఇంకా ఫస్ట్ అయితే బాండీలో ఆయిల్ అయితే వేసేసుకొని, నేను ఇక్కడ 1.5 గ్లాస్ కీమా అయితే చేస్తున్నా. ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఉంటాయి కదండి, జీరా, ఇంకా ఇక్కడైతే నేను జీరా వేయడం మర్చిపోయాను. మీకు కావాలంటే జీరా కూడా వేసుకుంటే టేస్ట్ అయితే బ్లాక్ బిర్యానీ జీరా బాగుంటుంది. బిర్యానీ ఆకు, ఇలాచి, బిర్యానీ సామాన్లన్నీ అయితే ఫస్ట్ అయితే బిర్యానీకి కావాల్సినవన్నీ సామాన్లు అయితే ఫస్ట్ అయితే వేసి బాగా ఫ్రై అయితే చేసేసుకోవాలి. చెక్క, ఇంకా మిరియాలు, లవంగాలు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే ఇవైతే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ముందు చల్లగా ఉన్నప్పుడు వేసేసుకుంటే ఇవి సరిగ్గా వేగవు, ఇంకా వాటి ఫ్లేవర్ కూడా ఏమీ రాదనమాట. ఇవైతే వేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఉల్లిపాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు బాగా ఇలా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు అనేవి లైట్ బ్రౌన్ కలర్లోకి అనేది మారిపోవాలి. అంటే మనం బిర్యానీకి ఎలా అయితే బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటామో అలా బ్రౌన్ కింద అయితే మారిపోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కూడా బాగా ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కూడా పచ్చివాసన లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న వాటర్ ఎలా తుల్లుతుందో. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో నెక్స్ట్ పసుపు అయితే వేసుకోవాలి. ఆ పచ్చివాసన ఏమైనా ఉన్నా పోతుంది అనమాట. పసుపు అయితే వేసేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర, ఇంకా ఇందాక మనం పెట్టుకున్న కొత్తిమీర కట్టలో హాఫ్ మొత్తం వేసేసుకోవాలి. పుదీనా కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కీమా బిర్యానీలో పుదీనా, కొత్తిమీర మనం మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నార్మల్గా బిర్యానీతో పోలిస్తే అప్పుడు ఇవే మంచి ఫ్లేవర్ టేస్ట్ అయితే ఇస్తుంది కీమా బిర్యానీకి. ఇదైతే బాగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇది ఎంత బాగా వేగితే కీమా బిర్యానీ అనేది అంత టేస్ట్ అయితే వస్తుంది. చూడండి మూత అయితే పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇలా ఆకే కాబట్టి వేగంగా అయితే మగ్గిపోతుంది. నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న గ్లాస్తో పెరుగు అయితే వేసుకోవాలి. చూడండి పెరుగు అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. పెరుగు వేసుకోవాలి ఫుల్ ఇలా వేసుకొని బాగా ఒకసారి మగ్గనివ్వాలి. నేను చూడండి బాగా ఇలా కలుపుకుంటున్నాను కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా కలిపి పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో స్టవ్ అనేది ఉండాలి. పెరుగు వేసిన తర్వాత చూడండి అందులో వాటర్ కూడా లైట్గా ఊరుతుంది, పెరుగులో వాటర్. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి పెట్టుకున్న కైమా ఇలా స్టైనర్లో వేసుకోవాలి. అప్పుడైతే కొంచెం వాటర్ అనేది ఏవి రాకుండా కైమాలో వాటర్ అనేది వాష్ చేసినప్పుడు ఎక్కువైతే ఉంటుంది కదా, ఇంకా కైమానైతే ఈ విధంగా దీంట్లో వేసేసుకొని
బాగా మగ్గనివ్వాలి. మొత్తం అంతా కింద నుంచి మీదకి నీట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఆ మసాలా మొత్తం కైమాకి పడితే మంచి టేస్ట్ అనేది వస్తుంది. బాగా మిక్స్ అయితే చేసుకోవాలి. కీమాకి మనం ముందుగా వేసి పెట్టుకున్న ఆ బిర్యానీ సామాలు ఇంకా పుదీనా కొత్తిమీర ఫ్లేవర్ అనేది పట్టేటట్టుగా మనం కలిపే విధానంలో ఉంటుంది. బాగా అయితే హై ఫ్లేమ్లో పెట్టి ముందు కీమాని బాగా వేగనివ్వాలి. దాంట్లో సాల్ట్ కీమాకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ మాత్రమే, మళ్ళీ బిర్యానీ మొత్తంకి సరిపడే సాల్ట్ ఇప్పుడు వేయకూడదు. కీమాకి ఎంత సాల్ట్ అంటే నేను తీసుకున్న క్వాంటిటీ అర కేజీ తీసుకున్నా, మరి మీరు ఎంత క్వాంటిటీలో కీమా కొట్టించుకుంటారో దానికి తగ్గ సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మూత పెట్టి తెరిచిన తర్వాత చూడండి కీమాలో ఎంత వాటర్ అయితే ఊరింది. ఇంకా కీమా అనేది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం స్లోగా అయితే మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి కీమాలో ఎంత వాటర్ ఊరిందో. చాలా వాటర్ ఊరింది కదా లైట్గా. ఇంకా మనం కీమాని స్లోగా బాగా కుక్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఉడకడానికి చాలా టైం పడుతుంది. మనం హైలో పెట్టి ఫాస్ట్గా చేస్తే బిర్యానీ అయితే ఉడికిపోద్ది కానీ కీమా అనేది ఉడకదు. ఇది ఈక్వల్ టు మటన్ కాబట్టి ఎక్కువసేపు అనమాట. ఇది వాటర్ అంతా పోయి డ్రై అయిపోయిన వరకు బాగా కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ టమాటోస్ 2 పెద్ద టమాటోలు తీసుకొని పెద్ద పెద్ద పీసులుగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుంటా పైన మూత పెట్టేస్తే ఇలా స్మాష్ అయిపోతాయి, మగ్గిపోతాయి అనమాట బాగా. ఇంకా దీన్ని అయితే స్మాష్ చేసుకొని ఇంకా మొత్తం అనేది మిక్స్ చేసేయాలన్నమాట మళ్ళీ ఒకసారి. ఇప్పుడు పీస్ అయితే ఉడికిందా లేదా అనేది చిన్న తీసి టెస్ట్ చేస్తున్నాను. నాకైతే ఇంకా కొంచెం ఉడకాలని అనిపించింది, అందుకే ఇంకా అలా ఉంచేసా. దీంట్లో మనం కొంచెం కారం అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకున్నా. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి నీట్గా మిక్స్ చేసేయాలి. సాల్ట్ కూడా ఇంకొంచెం వేస్తున్నాను. టేస్ట్ చేసినప్పుడు నాకు సాల్ట్ కూడా కొంచెం సరిపోలేదు అనిపించింది, సాల్ట్ కూడా వేస్తున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా ఇంకా మటన్ మసాలా కూడా వేస్తున్నాను. ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుంటున్నాను. దీంట్లోకి అయితే ఇప్పుడు కడిగి పెట్టుకున్న 1.5 గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నాను. ఆల్రెడీ దీన్ని అయితే ముందే కడిగి పెట్టేసుకున్నా రైస్ని. రైస్ అనేది బాగా ఫ్రై అవ్వాలి, ఒక 10%. దీంట్లోకి 1.5 కప్పు రైస్కి 3 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు కూడా దేంతో అయితే తీసుకున్నారో 1:2 రేషియోలో తీసుకొని వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఉప్పు, రైస్కి తగ్గ ఉప్పు అయితే వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదా అనేది వాటర్లో ఒకసారి చెక్ చేసుకోండి.
దీంట్లో ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. నిమ్మకాయ కూడా పిండేసుకొని ఇంకా మూత పెట్టి రైస్ ఉడికిపోతే ఇంకా కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. అంతే, మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి. వేడివేడిగా కీమా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.